మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్ లో ఇవాళ మనం వినబోయే కథ అమ్మ చెప్పిన కమ్మని కథల నుంచి మార్పు. ఒక చక్కని కథను వినేద్దామండి. శంకరాపురానికి కొత్తగా వచ్చిన టీచరు శేఖర్ కొద్ది కాలంలోనే పిల్లల్ని, గ్రామ పరిస్థితిని గ్రహించాడు. పిల్లలు తెలివితేటలలో పర్వాలేదు, కానీ ఇంటి వద్ద పుస్తకం తీసే అలవాటు లేదని, ఇంటి దగ్గర చదవరని గ్రహించాడు. పిల్లలు ఎప్పుడు టీవీ చూడడంతోనే గడిపేస్తున్నారు. అందరూ గుంపుగా చేరి టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. టీవీ చూడడం కంటికి మంచిది కాదు. ఈ వయసులో టీవీ చూస్తే చదువులలో వెనకబడిపోతారని, ఇంటి వద్ద చదువుకోవాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పిల్లల్లో మార్పు రానే లేదు. పిల్లల్లో మార్పు తీసుకురావాలని పథకం తయారు చేసుకున్నాడు శేఖర్. ముందుగా పిల్లల్ని టీవీ నుండి దృష్టి మళ్లించాలని, తర్వాత చదువు సంగతి చూడొచ్చని నిర్ణయించుకున్నాడు శేఖర్. సాయంత్రం వరకు బడిలోనే ఆటలు తనే ఆడించేవాడు. రోజుకో కొత్త రకం ఆట ఆడించాడు, నేర్పించాడు. క్రమేపీ పిల్లలు శేఖర్కి చేరువయ్యారు. టీవీ చూడడం తగ్గించారు. శేఖర్ కోరుకున్నది కూడా అదే. పిల్లల్ని ఆటల నుండి శేఖర్ చీకటి పడగానే కథలతో ఆకట్టుకుంటున్నాడు. సాహస గాథలు, రాజులు, దొంగలు, నీతి కథలు, ఇలా రకరకాల కథలతో చిన్నారులు శేఖర్కి పూర్తిగా దగ్గరయ్యారు. పిల్లల కథల పుస్తకాలను వారికి అందుబాటులో ఉంచాడు. వారిలో పఠనాశక్తిని పెంచాడు. స్కూల్లో ఉన్న కథల పుస్తకాలను వారికి అందించాడు. ఈ క్రమంలో పిల్లలు పూర్తిగా టీవీని మర్చిపోయారు. శేఖరు ఆనందించాడు. ఇదే సమయంలో కథల నుండి వారి దృష్టిని పాఠ్య పుస్తకాలపై మళ్లించాడు. అందరికీ చదువుపై ఆసక్తి పెరిగింది. ఇంటి వద్ద చదువుకోవడం ప్రారంభించారు. పిల్లల్లో వచ్చిన మార్పును చూసి గ్రామస్తులు శేఖర్ను అభినందించారు. ఓ సభ ఏర్పాటు చేసి శేఖర్ను సన్మానించారు. సభలో శేఖర్ వంతు మాట్లాడటం వచ్చింది. మీరు అందరూ అందిస్తున్న అభినందనలు నేను స్వీకరించలే. నాకు మీరంతా కలిసి ఓ మాట ఇస్తే అప్పుడు అందుకుంటాను మీ అభినందనలు అనడంతో అందరూ మీరు చెప్పినట్లు చేస్తాం అన్నారు ముక్తకంఠంతో. చదువురాని పెద్దవారంతా రాత్రిపూట పాఠాలకి వస్తే చదువు నేర్పిస్తాను. ఇందుకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. అందరూ తప్పకుండా రావాలి. నేటి నుండే ఆరంభించుకుందాం అని శేఖర్ ముగించాడు. గ్రామస్తులు శేఖర్కిచ్చిన మాట ప్రకారం అందరూ అక్షరాస్యులుగా మారారు. శేఖర్ కళ నెరవేరింది. గ్రామస్తులలో, పిల్లలలో వచ్చిన మార్పుకు శేఖర్ సంతోషించాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.